మామకారులో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. శరత్ ఇక గంగతో డాన్స్ చేస్తూ అలా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు. ఇక అందరూ వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఇక కైలాసం ఏమైంది బావా అని చెప్పి ఇక శరత్ ని లేపుతూ ఉంటాడు. ఏమైంది అండి అని గంగ కూడా అంటూ ఉంటుంది. ఇక శరత్ మెల్లగా లేపి ఏమైంది అని కైలాసం అడుగుతూ ఉంటే, నేను మంచిగా లేను, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, నేను ఈ డాన్స్ చేయను అని చెప్పి ఇక శరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇది చూసిన గంగ, ఇదేంటి చిరంజీవి పాట అలా సడన్ గా వదిలేసి వెళ్ళిపోతారా? ఆ నేను ఒప్పుకోను, నాతో ఎవరైనా డాన్స్ చేస్తారా చెప్పండి, చిరంజీవి పాటతో డాన్స్ చేస్తే ఇరగొట్టొచ్చు అని చెప్పి ఇక గంగ అంటుంటే, ఇక కైలాసం వెంటనే ఇదే ఛాన్స్ తోని గంగాధర్ని ముందుకు తీసుకొచ్చి, ఇదిగో ఈ గంగాధర్ డాన్స్ చేస్తాడు అని చెప్పి గంగతో అంటుంటే, ఏ గంగాధర్ నువ్వా, సరే సరే వచ్చేయ్, చిరంజీవి పాటతో డాన్స్ డెక్కొట్టేద్దాం అని చెప్పి అంటుంటే, నేనా అని గంగాధర్ అంటుంటే, ఏ మ్యాన్ నువ్వే రా డాన్స్ చేద్దాం అని గంగ అంటుంటే, ఇక కైలాసం గంగాధర్ని చేయి గంగాధర్ అని అంటూ ఉంటాడు. అన్నయ్య గంగాధర్ని గెటప్ చేంజ్ చేసి తీసుకొనిరా అని చెప్పి అంటుంటే, సరే అమ్మా నేను ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి ఇక గంగాధర్ గెటప్ చేంజ్ చేసుకొని ఇక గంగతో డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి జాహ్నవి ఇలా చేస్తుంది అని కాంతం అంటుంటే, ఏమో దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అందుకే అలా చేస్తుంది, వీడిని ఇలా ఇరికిద్దాం, వీడిని వీడియో తీద్దాం, వీడిని ఇరికిచ్చి ఇంట్లో నుంచి పంపించవచ్చు, వీళ్ళిద్దరి పని చెప్దాం అని చెప్పి ఇక కాంతం చంద్ర ఇక ఇద్దరు వీడియో తీస్తూ గంగాధర్ డాన్స్ ని వీడియో తీస్తూ ఉంటారు. ఇక గంగాధర్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక డాన్స్ అయిపోగానే అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. నాకేదో కళ్ళు తిరిగినట్టున్నాయి, నేను వాష్రూమ్ కి వెళ్తాను అని చెప్పి ఇక గంగ అంటూ ఉంటుంది. గంగకి మొత్తం బాగా ఎక్కినట్టుంది, ఇదే సరైన సమయం, గంగని అడగొచ్చు అని చెప్పి గంగాధర్ అనుకుంటూ ఉంటాడు. ఇక రూమ్ లో గంగ కూర్చొని నాకేమైంది, ఇలా ఎందుకున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక గంగ దగ్గరికి వస్తూ ఉంటాడు. గంగ నిజం చెప్పు, నువ్వు జాహ్నవిగా ఎలా మారావు చెప్పు గంగ అని అంటుంటే, ఏంటి జాహ్నవిగా మారడం ఏంటి, నువ్వు నిజం చెప్పు గంగ ఎలా మారావు, అసలు నీకు ఒకటి తెలుసా, చెప్పు గంగ చెప్పు అని గంగాధర్ అంటూ ఉంటాడు. అసలు అమ్మాయిలకి నదుల పేరు పెట్టొద్దంట, నాకు గంగాలు పెట్టారు, గంగాలు పెడితే నదుల్లాగా కన్నీటి పర్యంతం అవుతాయి, జీవితాంతం కన్నీళ్లు మిగులుతాయి, అది నీకు తెలుసా, అది కాదు గంగా, నువ్వు జాహ్నవిగా ఎలా మారావో అది చెప్పు గంగా, చెప్పు గంగా ప్లీజ్ గంగా అని అంటుంటే, నేను రాజమండ్రి వరకు గంగని, ఆ తర్వాత జాహ్నవిని, అది సరే నువ్వు ఎందుకు మారావో చెప్పు, నిన్నెవరైనా బెదిరించారా, నిన్నెవరైనా భయపెట్టారా అని గంగాధర్ అంటుంటే, ఇక మత్తులో జాహ్నవి గంగ ఒకటే కదా, మరి జాహ్నవి ఎలా అయిందని అడుగుతావేంటి అని మత్తులో గంగ అంటుంటే, ప్లీజ్ గంగ జాహ్నవిగా ఎలా మారావో చెప్పు గంగ, అసలు ఏమైందో తెలుసా, ఏం జరిగిందో తెలుసా, చెప్పు చెప్పు అని గంగాధర్ అంటుంటే, ఇక అప్పుడే శరత్ వస్తూ ఉంటాడు. ఇక శరత్ ని చూసి గంగ, ఏ శరత్ నువ్వా, ఇలారా ఇలారా అని చెప్పి ఇక గంగ శరత్ ని పక్కన నిలబెడుతూ ఉంటుంది. గంగాధర్ నన్ను ఏమడిగాడో తెలుసా, ఇదేంటి గంగాధర్ ఇక్కడ ఉన్నాడేంటి, జాను గంగాధర్ ఇక్కడేం చేస్తున్నాడు, ఏ గంగాధర్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని శరత్ అంటుంటే, నువ్వు ఆగు శరత్, గంగాధర్ నన్ను ఇందాక ఏదో అడిగాడు, ఏంటది, ఏమడిగావు మళ్ళీ నన్ను అడుగు అని అంటుంటే, ఏమడిగావు, జానుని ఏమడిగావు చెప్పు అని శరత్ అంటూ ఉంటాడు. ఇక గంగాధర్ భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. చెప్పు గంగాధర్ నువ్వు ఏమడిగావో మళ్ళీ చెప్పు అని అంటుంటే, ఇక అప్పుడే కాంతం వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు, అక్కడ కేక్ కట్ చేయాలి కదా, ఏ గంగాధర్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అక్కడ అన్ని పండ్లు పెట్టుకొని నువ్వు ఇక్కడ ఉన్నావా, ముందు అక్కడికి వెళ్ళు అని చెప్పి అంటుంటే, ఇక వెంటనే గంగాధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శరత్ మీరు రండి కేక్ కట్ చేయాలి అనేసరికి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య, నేను 5 minutes లో వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇక అంటుంటే, ఇక కాంతం వెళ్తూ ఉంటుంది.
ఇక గంగ అలానే తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఉంటుంది. ఇక శరత్ కూడా కళ్ళు తిరుగుతూ అలా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. ఇక ఇక్కడ మనం ప్లాను అనుకుంది చేయాలి, గంగాధర్ని ఇరికించాలి అని చెప్పి ఇక చంద్రముఖి కాంతంతో అంటుంటే అలాగే చెయ్యి అని ఇక అంటూ ఉంటుంది. ఇక గంగాధర్ టేబుల్ అన్ని సర్దుతూ అన్ని రెడీ చేస్తూ ఉంటాడు. ఇక చంద్రముఖి కావాలని చెప్పి ఇక గంగాధర్ని ఒక్కసారిగా డాష్ ఇస్తూ కింద పోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అమ్మో అమ్మో నేను కింద పడ్డాను, ఈ గంగాధర్ కావాలని నన్ను తగులుకున్నాడు, కావాలని నాకు డాష్ ఇచ్చాడు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అంటూ ఉంటే ఇక అందరూ వస్తూ ఉంటారు. ఏమైందమ్మా చంద్రముఖి అని ఏం తెలియనట్టుగా కాంతం అడుగుతూ ఉంటుంది. ఈ గంగాధర్ నన్ను కావాలని తగులుకున్నాడు, నన్ను గుద్దాడు అని అంటుంటే ఏంటి గంగాధర్ ఇలా చేస్తావా అని కైలాసం అంటుంటే నేను కావాలని తగలలేదు, మేడం గారే నన్ను వెనుక నుంచి గుద్దారు, అబద్ధం, వీడు నన్ను కావాలని తగిలాడు, చూడండి నాన్న, చూడండి అమ్మా అని అంటుంటే ఏంటి గంగాధర్ ఇలా చేస్తావు అనుకోలేదు, వీడు లుక్స్ ఏదో నాకు తేడాగా ఉన్నాయి, వీడి బిహేవియర్ కూడా నాకు నచ్చట్లేదు, వీడు తాగినట్టున్నాడు, అందుకే తాగి ఇలా చేశాడు, తాగి ఇలా చేశాడంటే వేరే ఉద్దేశంతోనే చేశాడు అని చంద్రముఖి అంటుంటే ఏంది గంగాధర్ నువ్వు ఇలాంటి వాడవు అనుకోలేదు, నువ్వు ఇంట్లో వాడివి అనుకున్నాను, కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అప్పుడే ఇక చెంగయ్య వాడు తాగడు అని చెప్పి అంటుంటే ఏంటి తాగడు, వాడు తాగే ఉన్నాడు అని చెప్పి ఇక చంద్రముఖి అంటుంటే ఇక వెంటనే నువ్వు గంగాధర్ ఊదు అని చెప్పి అంటుంటే ఇక గంగాధర్ ఊదుతూ ఉంటాడు. స్మెల్ ఏం రావడం లేదే అని అంటుంటే నువ్వు తప్పుగా ఉద్దేశించావమ్మా, స్మెల్ ఏం రావడం లేదు, తను తాగలేడు, లేదు తను తాగాడు, చెప్తే అర్థం కాదా, ఇది రాతాంతం చేయకు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళండి అని చెప్పి అంటుంటే ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు గంగాధర్ తాగాడు కదా, ఫుల్ గ్లాస్ తాగితే తాగిన వాసన రావడం లేదేంటి, గంగాధర్ తాగాడా లేదా, ఈ కైలాసంకి పని చెప్పి మనం పెద్ద తప్పు చేశాం అని అనుకుంటూ ఉంటారు. ఇక శరత్ ఒక్కసారిగా లేచి మత్తులో ఉండి గంగని చూస్తూ ఉంటాడు. అలానే గంగని చూస్తూ ఉంటాడు. ఇక గంగ దగ్గరికి వస్తూ ఉంటాడు.